హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో జావా కాంపోనెంట్స్ తెలుసుకోబోతున్నాము. జావా కాంపోనెంట్స్లో మొదటిది జేవిఎం. జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మిషన్. జేవిఎం జావా వర్చువల్ మిషన్. ఇందులో ఏం జరుగుతుంది అని అంటే ఈ జేవిఎం వల్ల ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తారు. అర్థమైందా? ప్రోగ్రామ్ను రన్ చేస్తుంది ఈ జేవిఎం అనేది. అంటే మొదటగా సోర్స్ కోడ్ అంటే ఏమిటి? మనం రాసిన ప్రోగ్రామ్ అనేది .java ఫైల్తో సేవ్ చేస్తాం కదా, దాన్నే సోర్స్ కోడ్ అంటారు. ఆ .javaతో ఫైల్ ఏదైతే సేవ్ చేసి ఉంటామో ఆ ప్రోగ్రామ్ని జావా కంపైలర్ అనేది మనం రాసిన .java ఫైల్తో ఏదైతే సేవ్ చేసి ఉంటామో ఆ కోడ్నంతటిని బైట్ కోడ్గా మారుస్తుంది. అలా ఆ బైట్ కోడ్గా మార్చిండే కోడ్ను ఈ జేవిఎం ఏం చేస్తుంది అంటే మిషన్ లాంగ్వేజ్ లాగా మారుస్తుంది. అర్థమైందా? మిషన్ లాంగ్వేజ్ లాగా మార్చిన తర్వాత ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తుంది. అర్థమైందా? జావా కాంపోనెంట్స్లో మొదటిది జేవిఎం. ఈ జేవిఎం వల్ల యూజ్ ఏంటి అంటే ప్రోగ్రామ్స్ను రన్ చేస్తుంది. జావా యొక్క రెండవ కాంపోనెంట్ జేఆర్ఈ. జేఆర్ఈ మీన్స్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇందులో జావా ప్రోగ్రామ్స్ను రన్ చేయడానికి అవసరమైన ఎన్విరాన్మెంట్. అంటే జావా ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి యూస్ చేస్తారు ఈ జేఆర్ఈని. అర్థమైందా? ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి అవసరమైనటువంటి యూస్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్ ఈ జేఆర్ఈ అనేది. జేఆర్ఈ మీన్స్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఈ జేఆర్ఈ యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది అని అంటే జేఆర్ఈ ఈక్వల్స్ టు జేవిఎం ప్లస్ లైబ్రరీస్. జేఆర్ఈలో ఏమేమి ఉంటాయంటే జేవిఎం అంటే మిషన్ లాంగ్వేజ్ లాగా మార్చిన తర్వాత కోడ్ని అయితే రన్ చేస్తుంది కదా, అంటే ప్రోగ్రామ్స్ని అయితే రన్ చేస్తుంది ఈ జేవిఎం. ప్లస్ లైబ్రరీస్ ఉంటాయి. జేఆర్ఈలో ఏమేమి ఉంటాయి కాంబినేషన్స్ అంటే జేవిఎం ప్లస్ లైబ్రరీస్ ఉంటాయి. అర్థమైందా? జావా కాంపోనెంట్స్లో మూడవది జేడీకే మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. అర్థమైందా? జావా యొక్క థర్డ్ కాంపోనెంట్ ఏంటి? జేడీకే జావా డెవలప్మెంట్ కిట్. ఇది అనేది ఏం చేస్తుంది అంటే జావా ప్రోగ్రామ్స్ను డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ జేడీకేని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే ప్రోగ్రామ్స్ని ఏవైతే జావా ప్రోగ్రామ్స్ రాసింటామో వాటిని డెవలప్ చేయడానికి అంటే అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. అర్థమైందా? ఈ జేడీకే యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది అని అంటే జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయన్నమాట. అర్థమైందా? ఈ జేడీకేలో ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తాం కదా, డెవలప్ చేయడానికి టూల్స్ని ఉపయోగిస్తారు. అర్థమైందా? సో జేడీకే యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది? జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి. అర్థమైందా? జేడీకే యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది? జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. జేఆర్ఈలో మళ్ళీ జేఆర్ఈ యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది? జేవిఎం ప్లస్ లైబ్రరీస్. అర్థమైందా? ఇది ఇవాల్టి జావా కాంపోనెంట్స్. జావా కాంపోనెంట్స్లో మొదటి కాంపోనెంట్ ఏంటి? జేవిఎం. ఈ జేవిఎంలో ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ను రన్ చేస్తారు. అర్థమైందా? జేవిఎం వల్ల యూజ్ ఏంటి అంటే ప్రోగ్రామ్ను రన్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ జేవిఎంని. సెకండ్ కాంపోనెంట్ ఏంటి? జేఆర్ఈ మీన్స్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇందులో ఈ జేఆర్ఈ అనేది ఏం చేస్తుంది అంటే జావా ప్రోగ్రామ్స్ను రన్ చేయడానికి అవసరమైనటువంటి ఎన్విరాన్మెంట్. ఈ జేఆర్ఈ యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది? జేవిఎం ప్లస్ లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. అర్థమైందా? జేఆర్ఈ యొక్క కాంబినేషన్ జేవిఎం ప్లస్ లైబ్రరీస్. థర్డ్ కాంపోనెంట్ ఏంటి అంటే జావా యొక్క థర్డ్ కాంపోనెంట్ ఏంటి అంటే జేడీకే మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. ఈ జేడీకే వల్ల యూజ్ ఏంటి అంటే జావా ప్రోగ్రామ్స్ ఏవైతే మనం రాసింటామో వాటిని డెవలప్ చేయడానికి యూజ్ చేసే టూల్స్. అర్థమైందా? జేడీకే యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది? జేఆర్ఈ ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. అర్థమైందా? ఇది ఇవాల్టి జావా కాంపోనెంట్స్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Thank you.